వైకే టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. జనదర్శిని కార్యక్రమానికి స్వాగతం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. నమస్తే శారదే దేవి సరస్వతి మతిప్రదే రసత్వం మమ జిహ్వాగ్రే సర్వవిద్యా ప్రదాభవ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. హరి ఓం. 27వ తారీఖు డిసెంబర్ నెల. ఈ రోజున ఉన్నటువంటి పంచాంగ విశేషాలు తెలుసుకుందాం. డిసెంబర్ 27వ తారీఖు పుష్యమాసం శుక్లపక్షం సప్తమి తిథి మధ్యాహ్నం 1:10 మటుకు. శనివారం పూర్వభాద్ర నక్షత్రం ఉదయం 9:08 మటుకు. వ్యతిపాత యోగం మధ్యాహ్నం 12:18 వరకు ఉన్నది. వాణిజ్య కరణం మధ్యాహ్నం 1:10 మటుకు. తదుపరి విష్టికరణం రాత్రి తెల్లవారితే 12:40 మటుకు ఉన్నది. వర్జ్యం సాయంత్రం 6:33 లగాయత్తు 8 వరకు. దుర్ముహూర్తం ఉదయం పూట 6:38 అంటే సూర్యోదయం లగాయత్తు 8:06 మటుకు ఉన్నది. అట్లాగే ఇవాళ రోజున చూస్తే కనుక అమృత ఘడియలు రాత్రి తెల్లవారితే 3:59 ప్రారంభమయ్యి 5:33 అంత్యం అవుతున్నాయి. విజయవాడ ప్రాంతానికి సూర్యోదయం 6:38, సూర్య అస్తమయం 5:39. చంద్రోదయం మధ్యాహ్నం 11:40, చంద్ర అస్తమయం రాత్రి తెల్లవారితే 12:01 జరుగుతున్నది. దినప్రమాణం 11:01. ఇవాళ రోజున బుధుడు ప్రాగ్దిశలో అస్తమిస్తూ ఉన్నాడు. కాబట్టి బుధుడు యొక్క అస్తంగత్వం అనేది ప్రారంభం అవుతూ ఉన్నది. కాబట్టి నూతనంగా వ్యాపారాలు ఏదైనా ప్రారంభించాలనుకున్నా, ముఖ్యంగా విద్యా సంస్థలు, అట్లాగే వైద్య రంగంలో ఉన్నటువంటి సంస్థలు, వ్యాపార సంస్థలు అన్నీ కూడా కొత్తగా ఏదైనా ప్రారంభించాలి అనేటప్పుడు పెద్దల్ని సంప్రదించి ప్రారంభించడం అనేది మంచిది. శుభ సమయం ఇవాళ రోజున ఉదయం 10:38 ఉన్నది. అలాగే సిజేరియన్కి ప్రిపేర్ అయ్యే వారికి ఉత్తరాభాద్ర నక్షత్రం కుంభలగ్నం 10 గంటల నుంచి 10:30 మటుకు కూడా అనుకూలత ఉన్నది. ఇవాళ రోజున అనధ్యయనం, అట్లాగే త్రిపుష్కర యోగం సూర్యోదయం నుంచి 9:04 మటుకు. త్రిపుష్కర యోగం అంటే ఆ సమయంలో అంటే సుమారు ఆ 3 గంటల సమయంలో కూడా ఏ పని చేసినా కూడా 3 రెట్లు ఫలితం వస్తుంది. అంటే మంచి చేసినా చెడు చేసినా అన్నీ కూడా 3 రెట్లుగా దాని ప్రతిఫలం లభిస్తూ ఉంటుంది. కాబట్టి అటువంటి సమయంలో ఇష్టదైవాన్ని స్మరించడం, ఏదైనా మంచి పనికి శ్రీకారం ప్రారంభాన్ని మొదలుపెట్టడం అనేది మంచి శుభదాయకంగా ఉంటుంది. ఇవాళ రోజున గ్రహ సంచారం చూస్తే కనుక మిథునంలో గురుడు సంచరిస్తూ ఉన్నారు, సింహంలో కేతువు, వృశ్చికంలో బుధుడు, ధనుసులో రవి కుజ శుక్రులు, కుంభంలో చంద్రరాహువులు, మీనంలో శని సంచరిస్తున్నారు. ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలు తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి లాభంలో చంద్రరాహువులు, అట్లాగే అష్టమంలో బుధుడు, భాగ్యంలో శుక్ర సంచారం మంచి అనుకూలత ఉన్నది. ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలు, ఆర్థిక లావాదేవీలు అన్నిట్లోనూ కూడా మంచి కార్యానుకూలత ఉంటూ ఉన్నది. మంచి అభివృద్ధిని చూస్తూ ఉంటారు. మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలకి మంచి సత్ఫలితాలను కూడా చూస్తూ ఉంటారు. మీకు మంచి ఆనందం కలుగుతుంది. అందరూ కూడా మిమ్మల్ని ప్రశంసిస్తూ ఉంటారు. తరచూ ప్రయాణాలు చేస్తూ ఉంటారు. కుటుంబంతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఉద్యోగంలో, వ్యాపారంలో మంచి కార్యానుకూలత ఉన్నది. అందరూ కూడా మీ యొక్క అభిప్రాయాలకి గౌరవాన్ని ఇస్తూ ఉండటం, మీ మాటకి కూడా విలువ పెరగడం అనేది జరుగుతుంది. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. స్థిరాస్తి కొనుగోలు, కోర్టు వ్యవహార అంశాలు, అట్లాగే స్థానచలన సంబంధిత అంశాలన్నింటిలోనూ కూడా కార్యానుకూలత ఉన్నది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి జన్మంలో గురు సంచారం, భాగ్యంలో చంద్ర సంచారం వల్ల తరచూ అభిప్రాయ భేదాలు ఉండటం, ఒక స్థిర నిర్ణయం తీసుకోలేకపోవటం, ఉద్యోగంలో అయినా వ్యాపారంలో అయినా మనం ఏమన్నా కెరీర్ మారదామా, ఉన్న స్థానం నుంచి వేరే స్థానానికి ప్రయత్నాలు చేద్దామా, లేదా ఊరు మారదామా, ఇటువంటి రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఒక స్థిర నిర్ణయం కూడా ఏది తీసుకోలేకపోవటం, కన్ఫ్యూజన్స్ బాగా పెరుగుతూ ఉండటం, టెన్షన్స్ పెరగడం అనేది గమనిస్తారు. భాగ్యంలో చంద్రుడు, రాహువు సంచరించడం వల్ల పెద్దల యొక్క సహకారం కూడా అంతంత మాత్రంగానే ఉంటూ ఉంటుంది. జాగ్రత్తగా మీరే బుద్ధిబలంతో ప్రయత్నపూర్వకంగా నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. దైనందిన కార్యక్రమాలన్నీ కూడా సునాయాసంగానే సాగిపోతూ ఉంటాయి.
నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాల్లో మనకు కొంత విఘ్నాలు ఎదురవుతూ ఉంటాయి. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. మార్గ మధ్యంలో కొంత ధనపరంగా నష్టపోయే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. వ్యయంలో గురు సంచారం వల్ల పెద్దల యొక్క సహకారం మీకు లభిస్తూ ఉంటుంది. అయితే మీరు చేసినటువంటి పనికి సరైనటువంటి గుర్తింపు రాకపోవడం వల్ల కొంత నిరుత్సాహపడతారు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి సప్తమంలో చంద్రుడు, అట్లాగే లాభంలో ఉన్నటువంటి గురు సంచారం మంచి అనుకూలతని సూచిస్తూ ఉన్నది. ఉద్యోగ వ్యాపార విషయాలు అన్నీ బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాల్లో కూడా మంచి కార్యానుకూలత ఉన్నది. యానం మానం శయనవసనం సప్తమే విత్త లాభం. ఆర్థిక స్థితిగతుల్లో మంచి అభివృద్ధి చూస్తారు. భవిష్యత్తుకై మంచి ప్రణాళికలు వేసుకుంటూ ఉంటారు. కుటుంబ సమేతంగా ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ఇష్టదైవాన్ని కూడా దర్శించుకునే అనుకూలత కనిపిస్తున్నది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారు అప్పుల సమస్యలు అంటే రుణ సమస్యల నుంచి బయటపడడానికి ప్రణాళికలు వేసుకోవటం, ఆదాయ మార్గాలను పెంచుకుంటూ ఉండడం అనేది జరుగుతుంది. శత్రు బాధల నుంచి కూడా బయటపడతారు. ఉద్యోగంలో ఉన్న సమస్యలు, పెండింగ్లో ఉన్నటువంటి ఫైల్స్, వర్క్స్ అన్నీ కూడా క్లియర్ చేసుకోగలడం అనేది జరుగుతుంది. దశమంలో గురు సంచారం వల్ల ఉద్యోగంలో కొన్ని కీలక మార్పులు కూడా చోటు చేసుకుంటూ ఉంటాయి. కొన్ని అనుకూలంగా, కొన్ని ప్రతికూలంగా ఉంటూ ఉంటాయి. సప్తమంలో శని సంచారం రీత్యా భాగస్వామ్య వ్యాపారంలో జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలి. తదుపరి తులారాశి. తులారాశి వారికి ద్వితీయంలో ఉన్నటువంటి బుధ సంచారం ఆర్థిక లావాదేవీలన్నీ బాగుంటాయి. అట్లాగే వ్యాపార విషయాలన్నీ కూడా మంచి లాభాలు చూస్తూ ఉంటారు. భాగ్యంలో గురు సంచారం వల్ల పెద్దల యొక్క సహకారం మీకు పూర్తి స్థాయిలో లభిస్తూ ఉంటుంది. దూరదృష్టితో భవిష్యత్తుకే మంచి ప్రణాళికలు వేసుకుంటూ ఉండడం, కీలక నిర్ణయాలు తీసుకోవడం అవన్నీ కూడా అనుకూలంగా ఉండటం అనేది జరుగుతుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి గ్రహ సంచారం అంతాను కూడా బహు ప్రతికూలంగా ఉంటూ ఉన్నది. నవగ్రహ ఆరాధన చేయడం అనేది బాగా శ్రేయస్కరం. దైనందిన కార్యక్రమాలు అట్లాగే ప్రతి సామాన్య విషయంలోనూ కూడా జాగ్రత్తగా శ్రద్ధతో చేస్తూ ఉండాలి. ఇతరులు ఏదో చెప్పారు కదా అని గుడ్డిగా నమ్మి ముందుకెళ్తే మనకు ఇబ్బందులు పడే పరిస్థితులు ఉన్నాయి. ఆర్థికంగా బాగా ఖర్చులు పెరిగిపోతూ ఉండటం, సరైనటువంటి ఆదాయ మార్గాలు లేకపోవడం అనేది కూడా ఉంటుంది. రుణాలు చేయవలసి రావడం, రుణాలు సరిగ్గా సమయానికి తీర్చలేకపోవడం అనేది దాని వల్ల ఇబ్బంది పడటం అనేది కూడా చూస్తారు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి జన్మ వ్యయాల్లో ఉన్న గ్రహ సంచారం బహు ప్రతికూలంగా ఉంటూ ఉన్నది. తృతీయ సప్తమంలో ఉన్న సంచారం అనుకూలంగా ఉంటున్నది. వ్యాపారంలో తరచూ లాభాలు చూస్తూ ఉంటారు. స్పెక్యులేషన్ విషయాలన్నీ కూడా బాగుంటాయి. అయితే ఖర్చులు కూడా అదే రీతిగా కుటుంబ నిమిత్తంగా పెరుగుతూ ఉండడం, లేదా వచ్చిన దాన్ని తిరిగి రొటేషన్ నిమిత్తం వ్యాపారంలోనే మళ్ళీ రీఇన్వెస్ట్ చేస్తూ ఉండడం అనేది జరుగుతుంది. అవన్నీ కూడా లాభదాయకంగా ఉంటూ ఉంటాయి. ఆర్థిక విషయాలు, ఆరోగ్యపరమైన విషయాలు, విదేశీ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు అంశాలు అన్నింటిలోనూ కూడా కార్యానుకూలత ఉన్నది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి వ్యయంలో బహుగ్రహ సంచారం, లాభాధిపతి కూడా వ్యయంలో ఉండటం, షష్టంలో గురుడు, ద్వితీయంలో చంద్రుడి వల్ల ఆర్థిక స్థితిగతుల్లో కొంత ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. సరైనటువంటి ప్లానింగ్ లేకపోవడం వల్ల ఖర్చులు బాగా పెరుగుతూ ఉండటం, అప్పులు చేయవలసి రావడం అనేది కూడా జరుగుతుంది. ఆర్థికంగా కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు. స్థిరాస్తి కొనుగోలు, కోర్టు వ్యవహార అంశాలలో జాగ్రత్తలు తీసుకుని ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉండాలి. లాభంలో ఉన్నటువంటి బుధ సంచారం వల్ల వ్యాపారంలో కొంత లాభాలు అయితే వస్తూ ఉంటాయి. ఆశించినటువంటి గుర్తింపు, ప్రతిభకి తగినటువంటి ప్రతిఫలం లభించడం మనకు కొంత ఆలస్యం అవుతుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి జన్మంలో చంద్రుడు, లాభంలో ఉన్నటువంటి రవి, కుజ, శుక్రులు, దశమంలో బుధుడు అన్నీ కూడా చాలా అనుకూలంగా ఉంటూ ఉన్నాయి. నూతన కార్యాచరణకి, ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలకి, ఏదైనా సరే కొత్త పనికి ప్రారంభాన్ని మొదలుపెట్టడానికి, శ్రీకారం చుట్టడానికి చాలా అనుకూలంగా గోచారం ఉంటూ ఉన్నది. విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. ఆహార సౌఖ్యం ఉన్నది. స్థిరాస్తి కొనుగోలు, కోర్టు వ్యవహార అంశాలు, ఉద్యోగ వ్యాపార సంబంధమైన అంశాలు అన్నింటిలోనూ కూడా మంచి కార్యానుకూలత కలుగుతూ ఉన్నది. విదేశీ ప్రయత్నాలు, ఉన్నత విద్యా ప్రయత్నాల్లో కూడా మంచి ప్రతిభతో అనుకున్న లక్ష్యాన్ని సాధించగలుగుతూ ఉంటారు. కీర్తి, పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ప్రశంసలు కూడా అందుకుంటూ ఉంటారు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి వ్యయంలో చంద్రరాహువులు, అట్లాగే భాగ్యంలో బుధ సంచారం వల్ల పెద్దలు సరిగ్గా సహకరించకపోవటం, ఏ పని చేయాలన్నా కూడా మీరు సరైనటువంటి నిర్ణయం తీసుకోలేకపోవటం, ఇంట్లో పరిస్థితులు కూడా అంతంత మాత్రంగానే అనుకూలంగా ఉండటం వల్ల కొంత ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి.
అయినప్పటికీ ఎన్ని అవరోధాలు ఉన్నా కూడా దశమంలో రవికుజ శుక్రుల యొక్క సంచారం వల్ల చాలా పట్టుదలతో మొండి వైఖరితో వ్యవహరిస్తూ ఉంటారు. మనం ఎందుకు ఈ పని పూర్తి చేయలేం, ఎందుకు మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించలేం అనే పట్టుదలతో ముందడుగు వేస్తూ ఉండడం, దానివల్ల మంచి విజయాన్ని సాధించడం అనేది జరుగుతుంది. శ్రమకి తగినటువంటి ప్రతిఫలం మీకు చక్కగా లభిస్తుంది. ఆరోగ్య విషయంలో మటుకు కొంత జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. భవిష్యత్తుకై ప్రణాళిక వేసుకోవడానికి ఇది మంచి సమయం. తిరిగి రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అంత మటుకు సెలవు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. హరి ఓం తత్సత్.